మావా రా రారా మావా రా. హాయ్. కాస్ట్ 4 to 5 lakhs. మీ అమ్మ 5 లక్షలు అంట. భలే ఉన్నాయా. కొరికితే నన్ను కొరికినావు కదరా. కొరికితే నన్ను కొరికితే నేను పోరా నేను పో. ఇది చూడండి, ఇది ప్యారెట్. నువ్వు పోరా నువ్వు రారా దా ఎక్కుదా. ఏమ్మా ఒక్కడవే కూర్చోన్నవే. జోడి కట్టు ముద్దు పెట్టుకోండి ఇద్దరు. నాకు ముద్దు పెట్టమన్నారా, మీ పిల్లకి ముద్దు పెట్టమంటున్నా. ఏరా నీక వైట్ ఊరి ఇద్దరు రంగులు పక్షి వచ్చింది. ఇదొక రంగు ఉంది, అదొక రంగు ఉంది. ఓ బ్రేస్లెట్లు అన్ని తిన. అబ్బో పైకి ఎక్కుతున్నాయి నేను. ఊరి నేనన్నా మీ ప్రవీణ్ గారు. ఈరోజు వ్యవహారం ఏంటంటే, ప్రపంచంలో దొరికే ప్రతి ఒక్క పక్షులన్నీ ఒకే ప్లేస్లో ఉంటే ఎట్ట ఉంటుంది, ఆ పక్షులతోటి మనం ఆడుకుంటే ఎట్ట ఉంటుంది, ఆ పక్షులకి మనం ఫీడ్ పెడితే ఎట్ట ఉంటుంది, అవి వచ్చి మన పైన వాళ్ళతో ఎట్ట ఉంటుందో వినడానికే చాలా అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఈ రోజు నేను అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఒక బ్యూటిఫుల్ పార్క్ అయితే వచ్చిన. లోపలికైతే వెళ్ళిపోదాం. నేను ఎగ్జైటింగ్ అంటే మామూలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి పక్షులు ఉన్నాయి, వాటితోటి మనం ఎట్ట ఆడుకోవాలి, వాటికి ఎట్ట ఫీడ్ చేయాలి, అవి మన దగ్గరకు వచ్చి ఎట్లా మాట్లాడతాయి, మన దగ్గరకు వచ్చి ఎట్ట వాళ్తాయో ఈ కంప్లీట్గా చూసేద్దాం. ఓకేనా? చలో రండి. చూడండి ఈ ఎంట్రన్స్ అయితే ఎట్ట ఉందో. ఈ లోపల మొత్తం బర్డ్స్ ఉంటాయి. చూడండి ఎంత అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంది. మొత్తం ఎగిరిపోతాయి కాబట్టి మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. సో ఎంట్రన్స్ చూడండి, పీకాక్ స్టాచ్యూ తోటి ఎంత నీట్గా బిల్డ్ చేస్తున్నారో అసలు. చూడండి ఇగో బర్డ్స్ అన్ని చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ పోవడానికి అయితే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ అయితే ఒక్కో పర్సన్కి 150. నేను మా కెమెరామెన్ ఇద్దరం వచ్చినాం కాబట్టి 300 పెట్టి ఒక 2 టికెట్లు అయితే తీసుకున్నాం. అయితే ఎంట్రన్స్ చూడండి లోపల. సో ఎక్కడైనా ఎంట్రన్స్ ఎట్టుంటుంది అంటే డోర్లతో ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, దీని లోపల నుంచి వెళ్ళాలా, ఎందుకంటే బర్డ్స్ వెళ్ళిపోతాయి కదా, వీటి నుంచి అయితే వెళ్ళలేవు. చూడండి దూరలేవు కాబట్టి వేస్తున్నారు. భలే ఉంది అయితే ఇది. అదొకటే ప్రొటెక్షన్ కాదు, ఇది కూడా సెకండ్ ప్రొటెక్షన్ సేఫ్ సైడ్కి. సో లోపల చూడండి ఒక అద్భుతమైన ప్రపంచంలాగా ఉంది. మొత్తం సీలింగ్ వేసేస్తున్నారు, పెద్ద పెద్ద లైక్ రాడ్లతోటి వేసేసి దానిపైన మెసేజ్ ఉన్నారు. దానిపైన వైట్ ఫైల్ అయితే వేస్తున్నారు. అంటే దీంట్లో వాన పడదు, ఎండ కదా, అంటే పెద్ద ఎండ ఉండదు. బర్డ్స్ చాలా సేఫ్గా ఉంటాయి. అసలు దీంట్లో ఎంటర్ అవ్వగానే పాజిటివ్ వైబ్స్ ఇలా పొంగుకొని వస్తుంది. ఇప్పుడు బర్డ్స్ చూడాలా తొందరగా. సో ఫస్ట్ అయితే ఎంట్రీ ఇటు ఉంటుంది. సో ఇటు నుంచి వెళ్ళాలి. ఎంట్రీ చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో. ఇటు అటు అగో అప్పుడే చిన్న పక్షులు ఉన్నాయి. ఇది అసలు వే చూడండి ఎంత బాగుందో నడిచిపోవడానికి. కానీ రౌండ్గా అబ్బా మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, పిచ్చి మెంటలు పడతా ఉంది నాకైతే. సో ఫస్ట్ అయితే ఇక్కడ బోర్డు వచ్చింది. ఇక్కడ మనం చూడండి ఈ రకాల అన్నీ ఉంటాయంట. సో ఇంకా చాలా ఉంటాయి. చెట్లు మాత్రం గ్రీనరీ. ఎంత క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా సరే చుట్టూ చెట్లు, అంటే పక్షులకి వాలే విధంగా, అవి అంటే గూడ్లు పెట్టుకునే విధంగా, అవి లైక్ స్వేచ్ఛగా తిరగడానికి ఎంత పెద్ద ఇదేంటారు, దగ్గర ఒక 10 నుంచి 15 ఎకరాలు ఉండొచ్చు. దాని చుట్టూ పెద్దగా కాంపౌండ్ వాల్ వేసి దానిపైన గ్రిల్ వేసి దాని లోపల చెట్లు పెంచుతున్నారు. చాలా వరకు అందరూ బర్డ్స్ పెంచుకుంటారు, కానీ అవి కేజ్లో మాత్రమే ఉంటాయి. చిన్న కేజ్ తెచ్చుకొని దాంట్లో పెంచుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు, రియల్ హ్యాపీనెస్ ఉంటుంది పక్షులకి. రండి వద్దులే చెప్పలేను. ఈ పార్క్ అంటే లోపలికి మధ్యలోకి వచ్చాం. మధ్యలో రంగాన్ని చూడండి, అప్పుడే పక్షుల వైబ్ అయితే మామూలుగా లేదు. హే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. డిస్టర్బ్ చేయొద్దు. దా ఎక్కమ్మా. కొరకొద్దు. ఎక్కు. ఎస్ చూడండి, ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక మన ఏమంటారు స్నేహితుడో తెలీదు, కానీ మొత్తానికైతే మన చెయ్యి ఎక్కేసిండు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అంటే నేను ఒక రొంత పక్షులు పిచ్చోను కాబట్టి నాకు అంత ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మీరు కూడా పక్షులు పిచ్చోలు అయితే మీకు కూడా గుండెల్లోంచి గూస్ బంప్స్ తన్నుకొని వస్తాయి. ఈ ప్లేస్ అట్లా ఉంటుంది. ఏం పేరు అన్నా నీకు? ఏం పేరు? నా ఇంటి వెళ్ళవా? వెళ్ళిపో. ఫస్ట్ మన ఇంకోటి దారా బుజ్జుకున్నాదమ్మా. ఏయ్ వావ్. అంటే మన ఫస్ట్ స్నేహితుడు,
ఎక్కు ఎక్కు ఉర్రి ఇంకోటి వచ్చేసింది. చూడండి ఎమ్మటెమ్మట ఎట్ట వచ్చేసినాయో. నువ్వు ఏంట్రా కొరక బాకరా. కొరక బాక. ఏం పేరా నీ పేరు? రే బడ్డుగా ఏం పేరు నీ పేరు? దా మనం పోదరా, నీకు ఫుడ్ పెడతారా. వచ్చే కమన్. వా ఫీలింగ్ మాత్రం మామూలుగా లేదు. చూడండి ఈ పక్షి నా మీదకి దిగను కూడా దిగట్లా. నేను ఫుడ్ పెడతా అనుకుంటుంది, కానీ ఫుడ్ అయితే పెడదాం దీనికి తొందరలో. మొత్తం కేజు ఎవ్రీథింగ్ ఈ పైనుంచి ఫాల్ చేసి ఇటుపక్క చుట్టుపక్క మొత్తం గ్రిల్ తోటి ఫిల్ చేసిండ్రు. ఎందుకంటే ఈ గ్రిల్ లోపల పక్షులకి లైక్ గూళ్ళు అవన్నీ ఉంటాయి. సో అక్కడి నుంచి వదిలిపెడతారు అన్నట్టు. మార్నింగ్ టైం కానీ ఆ టైంలో వదిలిపెడతారు. అవి స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ గూడ్లోకి వస్తుంది తట్టని. అరవబాకు, అరగకూడదు. సో ఫస్ట్ అయితే బాతులు నేను ఫీడ్ చేయొచ్చా? మనమే ఫీడ్ చేయొచ్చు బాతులు దానా. అరవబాకండి. కొరకుతున్నాయి. బాగున్నాయి బాతులన్నీ బాగున్నాయి. మనమే ఫీడ్ చేయడం. ఫీడ్ చేసి ఫీల్ ఎట్టుందంటే అట్టుంది. కానీ తెల్లగా భలే ఉన్నాయి బాతులన్నీ. చూడండి మన స్నేహితుడు మారిపోయిండు. ఆ పక్క దానా ఉందని దానా వాళ్ళ కాడికి వెళ్ళిపోయిండు. సరే ఇంకా మనం ఆ స్నేహితుడే కాదు, ఇంకా కొత్త స్నేహితురాళ్ళని పెద్ద పక్షులను కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దాం. చూడండి సౌండ్లు కిచ్ 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 కిచ్. సో కంప్లీట్ సెటప్. మన ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఉన్నాయి. రకరకాల చెట్లు ఉన్నాయి. మధ్యలో కూర్చోడానికి బెంచ్లు ఉన్నాయి. సో తిరిగి పక్షులతో ఆడుకున్నప్పుడు ఇట్లా కూర్చోవచ్చు ప్రశాంతంగా. సో అందులోనూ మనం ఇంకొకటి ఒక సీరియస్ నోట్ ఏంటంటే డోంట్ టచ్ ది బర్డ్స్. ఫైన్ 5,000. బర్డ్స్ని మనం ఇట్లా అనడం కానీ ఇట్లా పట్టుకోవడం కానీ అట్లా ఉండకూడదు. నేను ఇందాక అట్లా చూపుతున్నాను కదా చేతితోటి, అట్లా తీసుకోవాలి దగ్గరికి. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బర్డ్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బెదరగొట్టద్దు, లవ్ చేయాలా, ప్రేమతో దగ్గరికి తీసుకోవాలా. సో డిజైన్ మాత్రం భలే ఉంది. మన క్యూటీస్ చూడండి, అన్ని లవ్ బర్డ్స్. ఎక్కండ్రా పైకి ఎక్కేటట్లేవు. అన్ని రంగులు ఉన్నాయి, ఎగిరిపోతూనే వస్తున్నాయి. ప్లేటా? అయ్యయ్యో, మనకు ఫ్రీగా ఫీడ్ పెట్టడానికి ఫ్రీగా ఫీడ్ కూడా ఇచ్చిండు. ఈ నాకు తెలిసి కొర్రలు అనుకుంటా. ఏంట్రా అరే తప్పురా, టగరకూడదురా. అరే కొట్టుకోబాకండ్రా, నేనున్నా కదా. అరే ఉరి కొట్టుకోబాకండి, తప్పట్లు. ఎక్కవా? వీడు ఎక్కిండు ఎగిరిపోయిండు. వాడు వాళ్ళ లవర్ కొట్టద్దేమో ఎక్కితే. ఊరి ఎక్కండిరా, చేతి ఎక్కండి. కిచ్ 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 వస్తున్నాయి, ఫీడ్ తింటున్నాయి, ఎగిరిపోతున్నాయి. అన్నీ తినండి. ఇంకెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? కిచ్ 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 ఊరి భలే ఫ్లై అవుతున్నాయి. వైట్ ఊరి ఇద్దరు రంగులు పక్షి వచ్చింది. ఇదొక రంగు ఉంది, అదొక రంగు ఉంది. ఓ ఏంట్రా నా మీద పడతారు మీరంతా? ఊరి అసలు చూడండి ఎన్ని పక్షులు వస్తున్నాయా. తినండి నిదానంగా తినండి. కిచ్ కొట్టుకోబాకండి. చేయకండి. ఒరే కొట్టుకోబాకండ్రా నాయన. వీళ్ళకి గొడవలు తీర్చలేమయ్యా. నా చెయ్యి కొరుకుతుంది. చెయ్యి కొరకబాకరా. గిన్నె ఎడదిని నన్ను కొరకబాక ఎడదిని. గుండె చాలా బరువెక్కింది ఫ్రెండ్స్ ఇది చూస్తుంటే. అరి వావ్, మామూలు ఫీలింగ్ అది. ఇది చూడండి నా దగ్గరకు వచ్చి. మొత్తం తినేసింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇచ్చేద్దాం మన చిన్న బర్డ్స్ తోటి. చిన్న బర్డ్స్. బ్యూటీస్. చూడండి పూలు తింటున్నాయి. వైట్ ప్యారెట్. కమాన్ పైకి ఎక్కు. దా కొరకబాకు నన్ను తినబాకు. వావ్
చూడండి అరే ఇది చూడు కాలుకి ఎక్కుతాను పైకి ఎక్కు దా 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 పైకి ఎక్కు పైకి ఎక్కు పైకి ఎక్కు పైకి ఎక్కు వా బ్రేస్లైట్లు అన్నీ తిన అబ్బో పైకి ఎక్కుతున్నాను నేను ఊరి 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 కొరకుతా ఉండి ఫ్రెండ్స్ ఈ నాయన పైన పడి బాగుతుండే విచిత్రంగా ఉంది మైక్ దాపెట్టుకోవాలని వస్తుంది వెళ్ళిపోయిందిలే చూడండి ఆ బడ్స్ అయితే మైక్ బ్రేస్లైట్లు ఉంగరాలు కూడా ఎత్తుకొని పరిగెత్తేస్తాయంట అందుకని మైక్ దాపెట్టాల్సి వస్తుంది వెదర్ ఒకరంత ఇప్పుడు లైట్గా ఎండ వస్తా ఉంది కానీ లోపల మాత్రం చల్లగానే ఉంది హే చూడండి ఆ కామెంట్ తిన్నుండే హాయ్ 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 ఓకే మనం చూడు ఎంట్రన్స్కి వచ్చేసినాం ఇక్కడ మనకి ఒక ప్లేట్ ఇస్తారంట ఆ ప్లేట్లో వచ్చి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ప్లేట్ ఇంకొన్ని వేయచ్చుగా ఓకే చూడండి మన ప్లేట్లో అన్ని రకాలు ఇచ్చిండు అన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయి ప్లేట్ అప్పుడే వచ్చింది దాదా ఫీడ్ చేయాలి ఇంకా ఓ ఓ అన్ని చిన్న చిన్న పక్షులు వస్తున్నాయి పెద్ద పక్షులు రాలేదు రారా గింజలు మొత్తం కింద పోయి బాకండి పైన పడుతున్నాయి పెద్ద పక్షే రావట్లేదే చూడండి అన్ని చిన్న చిన్న పక్షులు వస్తున్నాయి లోపల ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి ఇది ఒక ఫ్లోర్ అయితే ఏషియన్లో అంటే ఈ ఫ్లోర్ ఏం పెట్టి నడుచుకొని పోతే పక్షులన్నీ ఇక్కడికి వస్తాయి ఓహో గొడవలు పడుతున్నాయి అంటే యాక్చువల్గా ఈ ఫ్లోర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఈ కిందంతా గూళ్ళు ఆ గూళ్ళలో నుంచి పక్షులు వచ్చి పైకి వచ్చి ఇక్కడ ఫీడ్ ఎవడొచ్చినా సరే వాళ్ళకి ప్లేట్ ఇస్తారు ఎంట్రీ టికెట్లోనే ఇవన్నీ ఉంటాయి ఇస్తారు కాబట్టి మనకు ఒక ప్లేట్ ఇచ్చిన పక్షులన్నీ వచ్చేసినాయి అరే 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 ఎక్కువ తినబాకంట్రా ఓ యా వంటర్ దా ఏంట్రా ఒక్కడివి దిగాలకు కూర్చున్నావు దా పైకి రా రారా నువ్వు రారా దా ఎక్కుదా ఏమ్మా ఒక్కడివే కూర్చోన్నవే ఇది ఇందాక మనం ఫస్ట్లో దొరికిందేనా అదేలా ఉంది ఇందాక కింద వదిలి పెడితే పైకి వచ్చింది దిగురా వీడు ఇంకో దొంగడు రే రా మామ రారా ఏరా యాడికి పోతున్నావా దా కమన్ ఎక్కు సిద్ధిని ఓ దాన్ని బొడస బాకరా ఇది అవన్నీ పోయేసరికి పెద్దరాజు వచ్చిండు పెద్దరాజు అన్నీ తినడము కొరకడము మైక్ ఎత్తుకోం బాబు ఇది నువ్వేనా ఇందాక ఎప్పుడు చూసి నీ బ్రేస్లైట్ బెరుక్కోబోద్దో ఎట్టో ది వద్దులే వద్దుపో ఇక్కడ దిగు నీతొద్దు నువ్వు నాకు మంచి స్నేహితుడు కదా నువ్వు బ్యాడ్ స్నేహితుడు నువ్వు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు పీడికి పోతే కర్రం తిరగతున్నాయి మన వీడు ఫన్గా దీంతోటి ఓ నైస్ మనోడు వచ్చి వాలాడు ఏంట్రా మీరే వస్తున్నారేంట్రా పెద్దోళ్ళు లేరురా ఎంత డైవర్ట్ చేద్దాం అనుకున్నా కానీ నా ప్లేట్ కనించే బాల నాకు ఇచ్చిన సీట్స్ మొత్తం తినేసినాయి రిమైనింగ్ పక్షులు ఏం పెట్టాలా నేను రే మామ నువ్వు దిగు నువ్వు ఎందుకు స్నానం చేసినావు వెళ్ళురా మీరు వెళ్ళండి వద్దు నాకు మీరు వెళ్ళిపోండి అంటే కొన్ని ఫ్రెండ్లీ బర్డ్స్ ఉంటాయి కొన్ని అంటే కొంచెం ఎవడన్నా నలిపి ఉంటే పాపం భయపడేసి ఉంటాయి సో అన్నీ మన దగ్గరకు రావు వచ్చినట్టుతో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సో ఏడు చూడండి అంత పాట్ భలే చేసిన లోపల అన్ని బాతులు హంసలు రకరకాల పక్షులు అంటే బాతులు కూడా రకరకాలుగానే ఉన్నాయి డిఫరెంట్గా చూడండి లోపల మధ్యలో వాటరు డిఫరెంట్గా ఉండి ఏరా మావా దారా రే రారా వాడు భయపడుతున్నాడు పాపమాడు రే మావ నువ్వురా రారా దా వచ్చాడు మన మామ వచ్చాడు ఆ మామ వెళ్ళిపోయాడు నువ్వు కూడా వెళ్ళిపోయా వదిలేపోరా చూడండి అక్కడ చాలామంది అయితే వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా ఫీడ్ చేస్తూ ఉన్నారు వచ్చేసింది అప్పుడే ఇవన్నిటికంటే ఒక ఎత్తు అయితే ఇది మెకావ్ మావా
మావా రా రారా మావా రా. హాయ్ హాయ్. ఓ నేను తిన్నాను చూస్తున్నా కొరకతా అయిందిరా నాయన. చూడండి అబ్బో వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాడు. అబ్బో గోల్డ్ తింటా వద్దు 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 నేను ఈయనలే అమ్మా. గోల్డ్ తినే తట్టు నీడు చూడు ఎట్ట పెరగతాడు నీడు గొంగరం. వచ్చేస్తుంది ఉంగరం తీసేస్తుందా? వద్దు వద్దు లాగా బాగా మా ఏంది లోపల ఏంది సిల్వర్ది ఏదో పెట్టుకొని ఉంది. ఏంది సిల్వర్ది ఏదో ఉంది లోపల. ఏమ్మా ఏమ్మా అందులో ఫస్ట్ టైం ఒక పెద్ద బర్డ్ని అంటే సినిమాల్లో పెద్ద అమెరికాలో చూసే బర్డ్స్ని ఒకసారి మన చేతి మీద పెట్టుకొని బాబా అబ్బా కొరకతా రింగ్స్ అనేది. అట్ తప్పురా రే 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 అబ్బో అబ్బో కొరుకుతుంది. అదే అదే ఊరి 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 చిన్న చిన్న వాటిని కొరికేస్తుంది. పైకి ఎక్కురా నువ్వు పైకి ఎక్కు. నువ్వు కింద పనికి రావాలి. ఎక్కు పైకి ఎక్కు పైకి ఎక్కు పైకి ఎక్కుతావా? ఎక్కు ఎక్కు ఎక్కురా. తప్పు తప్పు కదా. ఏం బర్డ్ దీని పేరు దీని పేరు ఏం పేరు భయ్యా? బట్కన్ బ్లూ అండ్ గోల్డ్ మకావ్. సౌత్ అమెరికానా? ఇది కాస్ట్ ఎంత ఉంటుంది? బోలు కాస్ట్ 4 to 5 lakhs. అమ్మ 5 లక్షలు అంట. తినబాగరా నాగరా 5 లక్షలు ఉంటుందా? యాక్చువల్లీ ఇప్పుడు 3 నెలల పిల్ల అట్టయితే 3 months బేబీ 2 lakh. ఓకే ఓకే 5 లక్షలు అంటమ్మా ఇదే. యారా నీళ్ళంత స్పెషల్ అయింది 5 లక్షలు నీతో? భలే ఉందా? అబ్బో అబ్బా నరికేస్తారే. తప్పు కదా అట్ట. నేను నీ ఫ్రెండ్ కదా అట్ట చేయొచ్చా? తప్పు కదరా. తప్పురా అట్లా చేయొద్దు అని చెప్పినా. యో గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్? జరుగు ఇంకెక్కు. ఇంక రా పోదాం. అట్ట పోదామా? దిగుతావా? ఆహా ఇంకా లేవా మకాస్? ఇంకా మెకాస్ లేవా? లెఫ్ట్లో ఉంటాయా? ఇంకా ఉన్నాయంట. ఫీలింగ్ బాయ్ మాట్లాడతాయా? టాకింగ్ ఆఫ్రికన్ బర్డ్ ఒకటే మాట్లాడతా. ఇది మాట్లాడదా? చూసాను మాట్లాడతాయా? హే హాయ్. ఉర్రే వావ్ భలే ఖుషి. భలే అయితే ఫ్లై అయిపోయింది. అందులో గర్రని జరిగింది మొత్తం సర్రని వెళ్ళిపోయింది. ఎదుగు వచ్చేసింది. అగో ఆడికి వచ్చింది మొత్తం తిరిగి మళ్ళీ ఆడికి వచ్చింది. చూడండి ఉన్నాయి పైన కూర్చోడానికి కూడా ప్లేస్ భలే ఉంది. వాటికి బర్డ్స్ ఒకటి పోతే ఒకటి వచ్చి పైన వాళ్తుంది. అసలు మనం ఒకవేళ ఊర్లో ఏదైనా ఒక చిన్న పక్షి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని పట్టుకోపోతే అది బెదిరిపోద్ది. కానీ చూడండి నేట్టుగా వచ్చేస్తుంది పైకి వచ్చేస్తుంది. మనం ఏం చేయమంటే చేస్తుంది. ఏరమ్మా లవ్ యూరా. ఇంకా డిఫరెంట్గా పెద్ద ఇంకా ఏమున్నాయంట చూద్దాం. దీన్ని దిగేసి ఈ ప్లేట్ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఏం చేస్తున్నారా? తప్ప కదా. నేను ఈ ప్లేట్ ఆడ పెట్టేద్దాం అనుకునే వచ్చి నాకు ముద్దు పెడుతుంది. ముద్దు ఎక్కువ పెట్టకూడదురా. అరే 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 ముద్దు పెడతారా? అబ్బా నాయన మామూలు లేదురా నాయన. చూడండి మనం ఎంత ప్లేట్లో పెట్టుకున్నా కొన్ని బర్డ్స్ కింద కూర్చొని అన్నీ తింటా ఉంటాయి. పెట్టుకుని కూర్చొని మనం కూడా ఏదో పెట్టినట్టున్నారు. అంటే పొద్దున్నే వేరే సీడ్ పెట్టేటట్టున్నారు. అంటే నానబెట్టిన గింజలు కానీ ఉడకబెట్టిన గుగ్గులు అట్లాంటివి పెట్టేటట్టున్నారు. అందుకని ఏడు కింద వేసినట్టున్నారు. ఇది తిన్నాయి. దరదా ఎందుకు రా మామ అంత గట్టిగా అరుస్తువే? తప్పు కదా అట్ట అరవచ్చు నువ్వు ఎంత ముద్దు ఉన్నావు. ముద్దు పెట్టు ఊరి సర్రన ఊరి ఈ బుడ్డ పక్షులు మాత్రం ఎక్కట్లా పోయి ఇటు ఎక్కడ ఉంటాయి మెకాస్. ఈ ఫుడ్ తిన్న తర్వాత అక్కడ వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా తాగుతున్నాయో.
అంటే కొన్ని కొన్ని బర్డ్స్ మునగతాయి కానీ ఇది ప్రశాంతంగా తాగుతున్నాయి. వాటరు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ వాటి లైఫే బాగుంది, రారాజు లైఫ్. కమాండ్రా రా 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 దా ఎక్కురా ఇక ఉన్నాయిరా నాకాడ ఉన్నాయిరా ప్లేట్లో. దా ఇగోరా రావా. ఒరే మా ప్లీజ్ రా రే రారా ఒకసారి రారా రే నా బుజ్జి కదా నువ్వు రారా దారా దా. నువ్వు అందుకే నాకు నచ్చావు. పైకి ఎక్కుతున్నావు అప్పుడే చూడు, పైకి ఎక్కేసి గరగర తిరుగుతున్నాడు. ఊరెళ్ళిపోదాం మామ. ఏరా ఓకే. ఇది ఫస్ట్లో మనకు పరిచయమైన బర్డ్, మళ్ళీ ఇక్కడే ఉంది. పాపం ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. దారా నువ్వు కూడా రా ఎక్కు. ఇందో మీ ఫ్రెండ్స్తో జోడీ కట్టు ముద్దు పెట్టుకొని ఇద్దరు. నాకు ముద్దు పెట్టమన్నారా, మీ పిల్లకి ముద్దు పెట్టమంటున్నా. ఏరా నీక చూడండి, వాడి పిల్లకి పెట్టమంటే నాకు ముద్దు పెడుతున్నాడు. కొరకండి అన్నీ కొరకండి. ఎర్రని తిరుగుతున్నాయి. మా రారా మా ప్లీజ్ రారా రారా రే నీకు ఫుడ్ ఉందిలే రారా ఎక్కురా ఎక్కురా రే మళ్ళీ ఎక్కురా రే మామ. నువ్వు రాకపోతే ఏం రా చూడు, మా లవర్ వచ్చేసింది. ఏ బేబ్స్ వెనక ఉండద్దు బేబ్స్, ముందుకు రావాలి నువ్వు. బేబ్స్ బేబ్స్ కమాన్ నిన్ను ఎక్కమన్నాగా నేను. వదిలిపెట్టి పోవాలంటే బాధగా అవుతుంది, కానీ వాటి కోసం మంచి ఫుడ్ అయితే ఇప్పించుకొచ్చిన వాళ్ళకి అడిగి అడుగుకొని రేమా తినరా. సూపర్ రా నీకు తిను చేతిలో తిను. మీరందరూ రాబాకండి పోండి, నేను మా లవర్కి మాత్రం పెట్టాలా. ఇది అంటే చూడండి, వీళ్ళిద్దరు లవర్స్. ఇది నన్ను మోసం చేసింది. ఇది ఎంతసేపు ఆడుకున్నా ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది తోటి. వద్దులే పండ్రా, మమ్మల్ని షాబిద్ది. మీరు ఎంజాయ్ చేయండి రా, మీ ఫ్రెండ్స్ తోటి మీ లవర్ తోటి ఎంజాయ్ చేయండి, సరేనా? మళ్ళీ ఇంకో రోజు వస్తా. ఇగో ప్లేట్ అండి, వెళ్ళిపోదాం, ఎత్తుకొని పోదాం వీటిని. వెళ్ళండి. బర్డ్స్ని అయితే హ్యాపీగా ల్యాండ్ చేసినాం, ఎగిరిపోయినాయి. అంటే ఈ బర్డ్స్ వరకే, ఇంకొంచెం కొత్త బర్డ్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇట్టా తిరిగితే చాలా ఉంది, రండి చూపిస్తా. ఇప్పుడు మనం మకావ్స్ ఇల్లు ఉంటుంది, వాటిలో పెద్ద మకావ్స్ ఉన్నాయి, చూపిస్తారంటే. ఇది అసలు వాటర్ పోసారు కదా, ఇది మకావ్స్ హౌస్. చూడండి ఇన్ని ఉన్నాయో, 1 2 3 4 ఇదిగో 5, ఇది ఒక 6, ఇన్ని మకావ్స్. చూడండి వాటర్ తాగుతుంది మకావ్, చూడండి చాలా క్యూట్. ఇందాక మనం ఒక మకావుని చూసే వావ్ అనుకున్నాం. చూడండి మకావు ఇల్లు వాటి ఇంటికే వచ్చేసిన. అరవబాకు, ఇప్పుడు ఎంత బాగా వస్తున్నాం. ఇడు ఇంకొకడు వాటర్ తాగుతా. నేరమ్మా అమ్మో కురకు బాకురు ఎక్కతా, ఇది ఎక్కుతా ఉండు పైకి. అరే మామ ఇట్రా నువ్వేమ్మా డల్లుగా ఉన్నావా? ఏమైందిరా నీకు? తప్పు కదా, డల్లు ఉండదు. కమ్మ కొరకు బాగరా, బ్రేస్లెటే కావాలా వీడికా, తీసుకో. నవ్వులుకో. చెయ్యి కొరకూడదురా. ఒరే నా ఎందుకు మనకు కొరకూడదురా. ఒరే వాయమ్మ కొరకరసం. తప్పురా, అట్ట కొరకూడదురా అభియా, చెప్పిన మాట ఇండ్రా. వినటాడు వాడు, చూడు ఎంత బగ్గెట్టి గురికిండు. వీళ్ళిద్దరు లవర్స్ లా ఉన్నారు. ఏమిరా గీకుతున్నాడు, సైడ్ లేరా నేను తాగాలంటున్నాడు. నువ్వు ఆగరా, నేను తాగలా అంటున్నాడు. అది 2 అక్కడ, ఇది ఇక్కడ, ఈ 2 అక్కడ, అదొకటి అక్కడ, అది 2 అక్కడ. ఈ కంప్లీట్గా ఈ మకా హౌస్ ఇది. ఇక్కడ అన్నీ మకాస్ ఉంటాయి చూడండి. సాక్ మామా వావ్
కర్ర కర్రక్ అంటున్నాయా చూడు, నీళ్ళు తాగుతున్నావు ప్రశాంతంగా. వావ్ వావ్ వావ్, దీని రెక్కలు చూడు చాలా పెద్దగా ఉన్నాయి. అది రాలా, నేను అందుకని దాని నుంచి దూరంగా వచ్చేసిన. దానికి రివెంజ్గా కొన్ని సీడ్స్ అయితే తీసుకొని వీటికి తినిపిస్తా, వాటికి తినిపిను. రా 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 రా. నైస్. నువ్వు కూడా బుజ్జి కన్నా. నువ్వు ఆడికి రా, నువ్వు నన్ను కొరికి, నీకు నేను పెట్టను పోరా. దా ఎట్టెక్కుమా, ఎట్టెక్కు పైకి ఎక్కువ. అబ్బా దీని గోర్లు భలే కొట్టుకున్నాయి. ఎక్కరా, నువ్వు ఎక్కవరా, ఎక్కబాకరా. ఎస్ ఎస్ ఎస్. ఇడు చూడు, ఎక్కు ఎక్కు, తిను తిను తిను. కొరకదమనే వాడు కొరకదమనే, మామూలు కాదు వాడు. దానా కోసం ఇద్దరు నువ్వు తింటారు, తీసుకో. ఇద్దరు నాయన నువ్వు కొట్టుకోబాకు, నువ్వు తిను తిను. చెయ్యి మాత్రం అడుగుడే ఉండాలంటయా, పని ఇట్లేదు అసలు. నాకెందుకు మామూలు ఫీలింగ్. ఏయ్ ఒకటి వెళ్ళిపోయింది అడిగి, నీకు పెట్టను పోయింది. ఎంత తినరా, నన్ను కొరుకుతువే నన్ను కొరికినావు కదరా. కొరుకుతువే నన్ను కొరుకుతువే. నేను పోరా, నేను పో నన్ను కొరికిన ఎందాక చూడు, మళ్ళీ కావాలంట. సరేలే పాప తిను. దా పదరా. దిగు. అబ్బా గీకెట్రా. సో మాకు అవసరం అయితే వదిలిపెట్టి పోవాలని లేదు, కానీ మనం ఇక్కడి నుంచి పోవాలా. ఇంకా ఏమైనా ఉన్నాయో చూడాలి, కొత్త ఇంకా ఉంటాయి, ఇంకా చూద్దాం. మనం పోతా ఉంటే మనకు వైట్ బర్డ్ అయితే కనపడింది, అదే ఉంగరాలు తినేది. చూద్దాం. ఎక్కదా, అదిగో ఇది ఎక్కంగానే బ్రేస్లెట్లు ఉంగరాలు తిందమా తీసుకొని పోదామా అనే ఉంటుంది. వావ్, మాట్లాడే పక్షులు. ఇది ప్యారెట్, ఇది లైక్ ఏం భయ, ఇది ఆఫ్రికన్ ప్యారెట్ కదా. ఆఫ్రికన్ ప్యారెట్ యాక్చువల్గా మాట్లాడతాయి. హే హాయ్. ఇక్కడ దొంగ చూపులు చూస్తుంది ఈ బర్డు. ఆఫ్రికన్ ప్యారెట్ ఇది అన్నీ, ఇప్పుడు మనకు ఉండే అన్ని బర్డ్స్లో అన్ని ప్యారెట్స్లో కల్లా ఇది టాప్ నాచ్. ఎందుకంటే అన్నీ మాట్లాడగలదు, అన్నీ చేయగలదు. ఒక మనిషి, ఒక 5 సంవత్సరాల మనిషి ఎట్టయితే మాట్లాడుతాడో అట్ట మాట్లాడగలదు ఈ బర్డ్. చూడడానికి చూడండి ఎంత అందంగా ఉందో. సో ఈ చెట్టు నిండా అయ్యే ఉన్నాయి. ఇది ఇలాది వైట్ బర్డ్ చూడు. చూసి ఇక్కడ చూడు, ఇదో ప్రయత్నాలు చేస్తుంది. రే మామ హాయ్. చూడండి ప్యారెట్. ఈడు ఇంకొక దొంగోడు, వీడికి ఏం కనపడి మొత్తం తింటుంటాడు. అదే వాళ్ళు ఇందాకది చూపించిన వైట్ది అది ఫీమేలు, ఇది మేలు. ఇక వీళ్ళకిద్దరికి ఏం పనిలే, ఉంగరాలు అన్నీ తింటా ఉండడమే, ఏం ఎత్తుకొని పోతా ఉండడమే. లే చూడు, వీడు తింటాను, పైకి ఎత్తుకుందా. ఎక్కరు తలెక్కు. అది చూడు, వీడు ఆడైనా ఉంటాడు, తల అయినా ఎక్కుతాడు, కింద అయినా బాగుతాడు. వద్దు పాకుతుండు, ఇదిగో తిరుగు పాకు. ఇంక నచ్చిన చోట బాకురా. అది కొరుకు ఏదో ఒకటి. వాడికి ఏదైనా సరే కొరకుతా ఉండాలి. వాళ్ళకి పళ్ళు జల్లవాడికి చూడు ఎట్ట కొరకుతా ఉండాలి. అబ్బా చూడు, జల్లు రావరే, గుచ్చుకుంటున్నారు రావరే వరే. బంగారి అన్నీ పోగొట్టు అసలు. ఇంకడు అది వెళ్ళిపోయింది. అయ్యా ఇది చూడండి, ఇది ప్యారెట్. దాని కలరు, దాని అందం, అల్లరుండి ముద్దు పెట్టుకుంటా ఉంటాం. పెట్టుకోండి ఆయన, పెట్టుకోండి. కానివ్వండి. చాలా అందంగా ఉంది, ఖచ్చితంగా కొనాలి ఈ ప్యారెట్ అందానికే. సో దారేమిటి ఇంకా పోతా ఉంటే ఇక్కడ ఇంకొక రకమైన ప్యారెట్స్ ఇది కనపండి. ఇటువంటి రంగులు ఎర్ర రంగుల ప్యారెట్స్. ఈ పక్క ఎర్ర బర్డ్స్ ఉన్నాయి, కానీ అవి మనకి కిందకి రావట్లంతా ఈ ట్రైన్డ్ కానట్టు ఉంది. ఇక్కడ మళ్ళీ క్యూటీస్ చిన్నవి. ఊరే అప్పుడే ఎగ్జిట్ వచ్చేసింది. ఇంకంటే ఇదే లాస్ట్ లాగుంది. చాలా వరకు మొత్తం కవర్ చేసినామని నేను అనుకుంటున్నా. అంటే నాకు తోచిన, నాకు కనపరిచిన, నేను అడిగి మరీ తెలుసుకొని ఏమేమి ఉండేవని మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన. సో ఫైనల్గా మనం ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం. మనం అటు ఎంటర్ అయినాం, ఇటు ఎగ్జిట్ అవ్వాలా. పోవడానికి కూడా ఇవే ఉన్నాయి. ఎందుకంటే అదే చెప్పినా కదా, పక్షులు ఇట్ల నుంచి వెళ్ళిపోవాలి, ఇటు నుంచి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఉంటాయి, తగులుతాయి కాబట్టి. ఇట్లా ఇది సేఫ్ సైడ్కి ప్రొటెక్షన్కి రెండు వేసారు. 2 ఇవే.
దగ్గర దగ్గర ఒక 2-3 గంటలు స్పెండ్ చేసి ఉంటాము. బయటకి అయితే వచ్చేసిన, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ పోవాలనిపిస్తుంది, నాకు కూడా ఇట్లా కట్టుకోవాలనిపిస్తుంది. సో ఎన్ని అనుకున్నా ఏం చేసినా మనమైతే మన అంటే వాటి గూటిని వదిలిపెట్టి మన గూటికి పోవాలి కాబట్టి మనం కూడా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. మనం కూడా పెడదాం, మనం కూడా అంటే మనం ఇంత పెద్దది పెట్టలేము, చిన్నదైనా పెట్టుకుందాము. అంటే నాకు ఒక థాట్ ఉంది, పెట్టుకోవాలి మనకు అక్కడ అన్ని పెట్స్ దొరకాలని. సో అది తొందరలోనే ప్లాన్ చేస్తాను. వీడియో మొత్తం చూసింది కదా, రకరకాల పక్షులు చూపించిన వీడియో మీకు ఎట్ట అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ పైనుంచి మనం కొత్త వీడియోలు అయితే తీస్తాను అట్లీస్ట్, ఎందుకంటే ఒక మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలనిపిస్తూ ఉంది. అందుకనే డ్రోన్ కొన్నాను, నాకు అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కొన్నా. సో వాటి గురించి ఆల్రెడీ మీకు తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదు. సో ఇది మీకు కానీ వీడియో నచ్చితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అసలు మీకు ఏ బర్డ్ అంటే ఫేవరెటో ఆ బర్డ్ పేరు కూడా కామెంట్ చేయండి. సో మరీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు తీసుకుందాం. సెలవు అంటే నేనేం బడికి పోవట్లా సెలవు తీసుకున్నట్టుకి. సరే బాయ్. ఇంకెందుకు నన్ను తిట్టుకోబాకండి. మీరు కూడా బాధపడుంటే ఒక చిన్న కామెంట్ రండి. నేనైతే చాలా బాధపడుతున్నా, బాధతో ఇంటికి పోతున్నా. బాయ్.